హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం బొంబాయి రవ్వతో స్వీట్ అయితే చేసుకుందాం. సుజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వతో అయితే మనం స్వీట్ అయితే చేసుకుందాం. ఈరోజు చూసేద్దాం రండి. అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాము. దాంట్లో కొంచెం అయితే నెయ్యి వేద్దాం, 1 స్పూను. నెయ్యి అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ అయితే వేసుకుందాం. 5 to 10 minutes ఇలా మనం ఫ్రై అయితే చేసుకుందాం బొంబాయి రవ్వ బాగా. ఈ విధంగా అయితే మనం మంట అయితే కొంచెం తక్కువ పెట్టుకొని బాగా ఇట్లా స్లోగా మనం వేయించుకోవాలి, మాడిపోకుండా రవ్వ అంతా. అప్పుడే మనకు స్వీట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో మనం పాలు అయితే పోసుకోవాలి. దీంట్లో 2 cups పాలు అయితే మనం పోసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా అయితే మైదా పిండి కలిపినట్టయితే కలుపుకునేద్దాం మెత్తగా బాగా. ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకున్నాం. గులాబ్ జామ్కి అయితే మనం షుగర్ సిరప్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. నేను చూపిస్తాను ఈ సిరప్ ఎలా రావాలా అనేసి. షుగర్ సిరప్ అయితే మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్ సిరప్ అయితే అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం అయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఇందాక మనం బొంబాయి రవ్వ అయితే అలా చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే 1 స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకునేసి బాగా ఇలా కలుపుకునేద్దాం. మైదా పిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో మెత్తగా అలా అయితే కలుపుకునేద్దాం. నెయ్యి వేసుకుని అయితే బాగా కలుపుకునేసాం. మనం బాగా మెత్తగా అయితే కలుపుకొని పెట్టుకున్నాం. ఇంకా దాన్ని అయితే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. మనకి ఎలా నచ్చినట్టు అలా చేసుకోవచ్చు. కొంచెం కొంచెం తీసుకునేసి మనకు నచ్చిన మోడల్లో మనకు నచ్చిన షేప్లో అయితే మనం చేసుకోవచ్చు వీటిని. హీట్ అయిపోయింది. మనం అయితే ఇవి డీప్ ఫ్రై అయితే చేసుకున్నాం. డీప్ ఫ్రై చేద్దాం కదా. ఇట్లయితే మనం వీటిని ఫ్రై చేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేద్దాం బాగా. కదా ఫ్రెండ్స్, బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. మనం ఇంకా తీసేద్దాం. మనం ఇందాక షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా, అదైతే ఇప్పుడు బాగా ఇలా వచ్చేసింది. ఇంకా ఇట్లా ఉండాలన్నమాట, అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడైతే మనం షుగర్ సిరప్లో అయితే వాటిని వేసుకునేద్దాం. సాఫ్ట్గా వచ్చిందో చూసారా, ఇట్లా అంటే విరిగిపోతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.